టీడీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు గ్రామ స్థాయి నాయకులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్. సీఏ కావాలనుకుని మంత్రి అయ్యానని నాదెండ్ల మనోహర్ వెల్లడి. సీఏ విద్యార్థుల జాతీయ సదస్సులో మంత్రి నాదెండ్ల ప్రసంగం. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపిన వాతావరణ శాఖ. టీడీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు గ్రామ స్థాయి నాయకులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మహానాడు అద్భుతంగా జరిగిందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. సక్సెస్ చేసిన నేతలకు కార్యకర్తలకు చంద్రబాబు అభినందనలు తెలిపారు. మంత్రులంతా కార్యకర్తల్లా పనిచేసి స్ఫూర్తినిచ్చారని సీఎం కితాబిచ్చారు. టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ మహానాడు అద్భుతంగా జరిగిందని, విజయవంతం కావడంలో సహకరించిన నేతలకు కార్యకర్తలకు అభినందనలు తెలియజేశారు. నాయకత్వం సమిష్టిగా పనిచేస్తే ఏ కార్యక్రమమైనా సజావుగా జరుగుతుందని, కడప మహానాడుతో మరోసారి నిరూపితమైందని పేర్కొన్నారు. మంత్రులంతా కార్యకర్తల్లా పనిచేసి స్ఫూర్తినిచ్చారని చంద్రబాబు ప్రశంసించారు. మహానాడుకు ప్రజలు కార్యకర్తలు స్వచ్ఛందంగా రావడం సంతోషాన్నిచ్చిందని తెలిపారు. మహానాడులో ప్రవేశపెట్టిన నా తెలుగు కుటుంబంలోని 6 శాసనాల కాన్సెప్ట్ ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తున్నామంటూ హర్షం వ్యక్తం చేశారు. ఏడాదిలో ప్రభుత్వం చేపట్టిన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పాలనా నిర్ణయాలపై ప్రజల్లో సానుకూలత ఉందన్నారు. ప్రజలకు ఏడాది పాలనలో ఏం చేశామో, రాబోయే రోజుల్లో ఏం చేస్తామో మహానాడు ద్వారా వివరించామన్నారు. ఇక ప్రజలతో నాయకులు మరింత మమేకం అవ్వడం ద్వారా ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలపై నిరంతరం చర్చించేలా చూడాలని తెలిపారు. తాను ప్రతి నెల పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడానికి కారణం కూడా అదేనని చంద్రబాబు చెప్పారు. ఎమ్మెల్యేలు కూడా విధిగా పేదల సేవలో పాల్గొన్నారన్నారు. తాను కూడా చార్టెడ్ అకౌంటెంట్ కావాలని ఆశించి ఆర్టికల్స్ కూడా పూర్తి చేశానని, కానీ చివరికి రాజకీయ నాయకుడినయ్యానని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ ను $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నామని మనోహర్ వెల్లడించారు. లో జరిగిన ఐసీఏఐ జాతీయ విద్యార్థుల సదస్సు ప్రారంభోత్సవంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొన్ని లెక్కలకు సంబంధించి 6 ఏళ్ల తర్వాత ఆడిటింగ్ నిర్వహించడం ఆశ్చర్యం కలిగిస్తోందని, ప్రభుత్వ లెక్కల విషయంలో భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడైనా చార్టెడ్ అకౌంటెంట్ లేదా న్యాయవాది సహాయం ఖచ్చితంగా అవసరమని, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడి బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటింది. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో అక్కడికక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడి బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటింది. ఇది రానున్న 12 గంటల్లో మరింత బలహీనపడనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో పలుచోట్ల పిడుగులు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారినందున కోస్తా ప్రాంతంలోని మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లరాదని ప్రభుత్వం హెచ్చరించింది. ఇక వాయుగుండం, నైరుతి రుతుపవనాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 20 జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైఎస్ఆర్ కడప, తిరుపతి జిల్లాల్లో వర్షాలు పడొచ్చని పేర్కొంది. అలాగే మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయని వివరించింది. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా తమ కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. అభివృద్ధి మరియు సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఇస్తున్న సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం ముందుకు సాగుతోందన్నారు. ఇటీవల ముగిసిన 3 రోజుల మహానాడు కార్యక్రమం విజయవంతమైందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే అనేక కీలక అంశాలపై మహానాడులో సుదీర్ఘ చర్చలు జరిగినట్లు వివరించారు. వైసీపీ నేతలు అభివృద్ధిని గుర్తించలేక కేవలం అసూయతో విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజల మద్దతుతో రాష్ట్రం అభివృద్ధి పదంలో వేగంగా దూసుకెళ్తోందని బోండా ఉమా ధీమా వ్యక్తం చేశారు.
ఓకే, అతను వెనకాల ఉన్నాడు. నువ్వు ఓకేనా? గుణదల 1వ డివిజన్లో ఈ ప్రాంత వాసుల చిరకాల వాంఛా కళ అయినటువంటి 2 రైల్ ఓవర్ బ్రిడ్జ్లు, ఫ్లైఓవర్లు, ఒకటి గేట్ నెంబర్ 316 డఫండమ్ స్కూల్ దగ్గర అక్కడ ఒకటి. ఇది 2009లో స్టార్ట్ చేసినటువంటి ఇక్కడ ఉలచార కంపెనీ దగ్గర ఉన్నటువంటి ఈ 2 ఫ్లైఓవర్లు కూడా ఈ ప్రాంతంలో ఈ నిర్మాణం కనుక పూర్తయితే ఈ ప్రాంతంలో కనెక్టివిటీ పెరగడంతో పాటు వేగంగా మొత్తం ఏరియా మొత్తం అభివృద్ధి చెందుతుంది. దానికి గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం 2014, 2019లో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి అనేక రకాలుగా ఈ ఫ్లైఓవర్ని పూర్తి చేయాలని ప్రయత్నం చేసాం. ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి సగం చేసినటువంటి కాంట్రాక్టర్ కోర్టులకు వెళ్ళటం, ఆర్బిట్రేషన్ పిటిషన్స్ కోర్టులో ఉండటం వల్ల అవలా. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోలేదు. మళ్ళీ ఇవాళ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక వేగంగా ఈ పనులన్నింటిని కూడా మొదటి నుంచే మొదలుపెట్టాం. పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని అలాగే నేను దీని మీద నిరంతరం కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇప్పటికే అనేక రివ్యూలు జరిపాం. డిఆర్ఎంలు, ఏఆర్ఎంలు, అలాగే సీనియర్ సూపరింటెండెంట్ ఇంజనీర్లు, మిగిలినటువంటి అధికారులతో జాయింట్ ఇన్స్పెక్షన్స్ కూడా ఇప్పటికీ పూర్తి చేయడం జరిగింది. ప్రధానంగా సెంట్రల్ నియోజకవర్గంలో 5 ఫ్లైఓవర్లు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఒక్క 1వ డివిజన్లోనే 2 ఫ్లైఓవర్లు. ఈ 2 ఫ్లైఓవర్లు కూడా ఇది 316 ఫ్లైఓవర్ 70 కోట్లు, మళ్ళీ దీనికి ఒక 60 కోట్ల రూపాయలు కావాల్సి వస్తున్నాయి. ఇది 100% సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే గతిశక్తిలో స్కీమ్ ద్వారా ఫండింగ్ ఇస్తూ ఉంటున్నారు. ఖచ్చితంగా ఈ టర్మ్లో పూర్తి చేసి ఈ గుణదల వాసులకి సమస్య ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా దీన్ని పూర్తిగా కంప్లీట్ చేస్తామని ఈ ప్రాంత వాసులకి మాటిస్తూ ఉన్నాం. అట్లాగే ప్రధానంగా రోడ్లు, దావుబుచ్చి గాలి నుంచి ఇక్కడ గుణదల ఫ్లైఓవర్ వరకు వచ్చే కనెక్టివిటీ రోడ్డు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే ఆ రోజు ₹1 కోటి మంజూరు చేశాం. ఒక పార్ట్ వేసి కొంతవరకు తర్వాత ఆపేశారు, గద్దె వెంకటరామయ్య నగర్ వరకు వేసి ఆపేశారు. ఇప్పుడు దావుబుచ్చి కాలనీ నుంచి ఇక్కడ వరకు 75 లక్షలు మరి మంజూరు చేసి టెండర్లు పిలిచి ఇవాళ శంకుస్థాపన చేసాం. స్థానిక పెద్దలు అందరి చేత శంకుస్థాపన కార్యక్రమం పూర్తి చేసాం. ఏది ఏవైనా ప్రతి సెంట్రల్ నియోజకవర్గంలో 21 డివిజన్లో సమస్యల మీద పూర్తి అవగాహన ఉంది. ప్రతి సమస్యని పట్టించుకుంటాం. ఢిల్లీ వెళ్ళైనా సరే ఈ ఫ్లైఓవర్ని దీన్ని తీసుకొస్తాం. శాంక్షన్లు, టెండర్లు, వర్కు అన్నీ కూడా మొదలుపెట్టి ఈ టర్మ్లోపు ఖచ్చితంగా దీన్ని పూర్తి చేస్తాము. ఈ ప్రాంతం మొత్తం కూడా అభివృద్ధి పూర్తి చేస్తామని చెప్పి మా గుణదల వాసులందరూ కూడా సంతోషంగా తెలియజేస్తారు. కడపలో మహానాడు వేదికపై మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ స్పృహ తప్పి పడిపోయారు. కడప మహానాడులో మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కు అస్వస్థతకు లోనయ్యారు. వేదికపై ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా స్పృహ కోల్పోయారు. వెంటనే స్పందించిన టీడీపీ శ్రేణులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. తెలుగుదేశం పార్టీ కడపలో నిర్వహిస్తున్న మహానాడులో స్వల్ప అపశృతి చోటు చేసుకుంది. పార్టీ సీనియర్ నేత, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు జలీల్ ఖాన్ వేదికపైనే అస్వస్థతకు గురై స్పృహ తప్పి పడిపోయారు. ఈ ఘటనతో అక్కడ ఒక్కసారిగా కలకలం రేగింది. వివరాల్లోకి వెళితే కడపలో జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో భాగంగా జలీల్ ఖాన్ వేదికపై ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన హఠాత్తుగా కుప్పకూలిపోయారు. ఇది గమనించిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు వెంటనే అప్రమత్తమయ్యారు. తక్షణమే స్పందించి జలీల్ ఖాన్ ను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. 20 సూత్రాల అమలు చైర్మన్ లంకా దినకర్ అధ్యక్షతన సచివాలయంలోని తన ఛాంబర్లో రాష్ట్ర ప్రణాళిక విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమీక్షలో లంకా దినకర్ మాట్లాడుతూ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలు మరియు ప్రాజెక్టులకు సంబంధించిన సమాచారాన్ని నీతి ఆయోగ్ సూచించిన దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పం వికసిత్ భారత్ మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్యేయం
స్వర్ణాంధ్ర సాధన కోసం రాష్ట్ర ప్రణాళిక విభాగం కృషి చేయాలని, దానికంటే ఉన్నతమైన సమసమాజ లక్ష్యం కోసం పనిచేయడం అన్నిటికంటే ఉదాత్తమైనది, ఉన్నతమైనది. ఆ ఉన్నతమైన ఆశయాల కోసమే కామ్రేడ్ ఎల్వి కుటుంబరావు మరణించారు. అందుకే ఆయన గురించి క్లుప్తంగా మాట్లాడుకోవడానికే ఈరోజు ఈ సభని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా కరోనా కాలంలో కూడా రాష్ట్ర నాయకులు అలాగే పార్టీ నాయకులు ఒకరిని చూసి ఒకరు భయపడుతున్న రోజుల్లో, ఒకరింటికి ఒకరిని ఆహ్వానించిన ఈ రోజుల్లో తన ఇల్లునే కేంద్రంగా చేసుకొని మొత్తం కరోనాకి గురైనటువంటి రాష్ట్ర నాయకులందరినీ తన ఇంట్లో ఉంచుకొని తన పిల్లల్ని, తన భార్యని అందరినీ వాళ్ళ అత్తగారింటికి పంపించి మొత్తం రాష్ట్ర నాయకత్వాన్ని బతికించుకోవాలనే ఒక లక్ష్యంతో చాలా తీవ్రమైన త్యాగం చేశాడు. ఆ త్యాగం ఫలితంగా కొంతమంది నాయకులు బతికారు. ఎంత ఖర్చు పెట్టినా ఒకరిద్దరు నాయకుల్ని మేము కాపాడలేకపోయాం. కానీ అటువంటి సాహసం అందరూ చేయరు. కుటుంబరావు మాత్రం పార్టీనే ప్రాణంగా భావించాడు కాబట్టి తన కుటుంబాన్ని షెల్టర్గా చేసి ఆశ్రయం ఇచ్చాడు. అది ఎప్పటికీ మేము మర్చిపోం. అలాగే విద్యార్థి దశ నుంచి మెట్టుమెట్టుగా ఎదిగి ఇక్కడ ఉదరపోషణ కోసం ఆటో వేసుకొని లేదా రకరకాల ప్రయత్నాలు చేసినప్పటికీ ఆటో వర్కర్స్ ఎదుర్కొంటున్న సమస్యలు, అలాగే వాళ్ళ కుటుంబ సమస్యలు అనేకం పరిష్కారంలో కానీ వాళ్ళకు తోడుగా ఉండడంలో కానీ ఆ కామ్రేడు వెన్నంటి ఉన్నాడు. అందుకే ఆటో వర్కర్స్ అందరికి కూడా కుటుంబరావు అంటే ఒక పరిచయమైన వ్యక్తిలాగా, వాళ్ళ కుటుంబంలో మనిషిలాగా చూసుకున్నారు. అటువంటి కామ్రేడు 41వ సంవత్సరంలోనే మరణించడం దురదృష్టకరం. ఆయన లేని లోటు భారత కార్మిక సంఘాల సమాఖ్యకి అలాగే ఆటో రంగానికి తీరని లోటుగా మేము భావిస్తున్నాం. ఇవాళ ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పుకుంటున్న ఈ స్థితిలో కార్మిక వర్గం మీద పెనుభారాలు పడతా ఉన్నాయి. కార్మిక వర్గానికి మేమెంతో మేలు చేసామని ప్రభుత్వాలు ప్రకటనలు చేస్తున్నప్పటికీ ఇవాళ చేసిన చాకిరీ వాళ్ళ చేతికి దక్కకుండా నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం, పిల్లల చదువులు, వైద్యం, వీటితోటి ఇవాళ ఆటో వర్కర్స్ కానీ ఇతర కార్మిక వర్గం కానీ ఒక రకంగా జీవితంతో ఆహర్నిశలు పోరాడుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, మేము కార్మికులకి ఎన్నో మేళ్లు చేస్తున్నామని చెప్పి ఓట్ల సందర్భంగా మాట్లాడినప్పటికీ ఇవాళ అధిక ధరలు కానీ లేదా వాళ్ళ కుటుంబంలో ఎదురవుతున్న సమస్యలు కానీ వాళ్ళే పరిష్కరించుకుంటున్నారు. దానికోసం అదనపు శ్రమ కూడా వాళ్ళు చేయాల్సి వస్తూ ఉంది. ఉదయం నిద్రలేసి రాత్రి పొద్దుపోయే వరకు కూడా ఇవాళ వాళ్ళు చాకరీ చేసినప్పటికీ వాళ్ళ కుటుంబ పోషణ చేయలేకపోతూ ఉంది. అందుకని ఈ సందర్భంగా మేము ఆటో కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి. వాళ్ళ కుటుంబాలకి విద్య, వైద్యం ఫ్రీగా అందించాలి. అలాగే వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ళు నిర్మాణం చేయాలని ఈ సందర్భంగా నేను సూచన చేస్తూ, ఈ అమరవీరులు ఏ లక్ష్యం కోసం అయితే చనిపోయారో ఆ ఆశయ సాధనని సాధిస్తామని ఈ సందర్భంగా ఆ కామ్రేడ్కి విప్లవ జోహార్లు అర్పిస్తున్నాను. నా పేరు చిట్టిపాటి వెంకటేశ్వర్లు, సిపిఐఎంఎల్ ముక్సి రాష్ట్ర అధికార ప్రతినిధి. రమాదేవి నా పేరు, పిఓడబ్ల్యూ రాష్ట్ర నాయకురాలిని. ఎల్వి కుటుంబరావు చాలా చదువుకున్న విద్యార్థి దశ నుంచి ఆయన నా భర్త కుటుంబరావు. కాకపోతే ఏంటంటే ఆటో డ్రైవర్గా కుటుంబ జీవనం సాగిస్తూనే ఆయన చదువుకున్న ఆటో కార్మికుల సమస్యల పట్ల, వాళ్ళు ఫైనాన్షియల్ వేధింపులు కానీ లేదంటే అద్దె బండ్లు వేసే వాళ్ళ ఇబ్బందులు కానీ, ఆర్టీఓ ఆఫీస్లో సమస్యల మీద ఆయన చాలా పోరాటం చేశాడు. ఆటో కార్మికుల సమస్యలే తన సమస్యలుగా భావించి ఆటో సమస్యల మీద నిరంతరం ఆయన కుటుంబాన్ని కూడా కాదనుకొని ఎక్కువ వాళ్ళ కోసం పనిచేసిన వ్యక్తి కుటుంబరావు. అలానే కానీ కుటుంబంలో స్త్రీలు కూడా ఇంటికే పరిమితం కాకూడదు, మీరు బయటకు వచ్చి మహిళల సమస్యల మీద పనిచేయాలని చెప్పి చాలా ఆదర్శంగా ఉండాలి మనం అని చెప్పి మాకు కూడా, మా కుటుంబానికి కూడా చాలా సలహాలు ఇచ్చిన వ్యక్తి నా భర్త కుటుంబరావు. మా పిల్లల్ని కూడా పీడిఎస్ విద్యార్థి రంగంలో చదువులు స్కూల్ వరకే కాదు,
మీరు బయట విద్యార్థులు ఎటువంటి సమస్యలు హాస్టల్ పిల్లలు ఎదుర్కొంటున్నారో అటువంటి తను విద్యార్థి దశ నుంచి పనిచేసిన వ్యక్తి కాబట్టి మా పిల్లల్ని కూడా అదే భావాలతో వాళ్ళకి నేర్పించడం జరిగింది. ఈరోజు నా పిల్లలు కూడా విద్యార్థి పీడిఎస్ విద్యార్థి రాష్ట్ర కమిటీ సభ్యులుగా వాళ్ళు పనిచేసి ఉన్నారు, ఇద్దరు పిల్లలు కూడా. అట్లానే ఈరోజు నా పిల్లల్ని నా పాప బీఎస్సీ చదివిన అలా కాదు, ఆటో రంగంలో మేము చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం, మాకు ఒక లాయర్ కావాలని చెప్పి నా పిల్లని సైన్స్ గ్రూప్ నుంచి కూడా తను లాయర్ అయితే అన్ని సమస్యలకు తెలుసుకుంటాం మేము ఆటో రంగంగా, మా ఇంటి నుంచి ఒక లాయర్ ఉండాలని చెప్పి మా పాపను కూడా లాయర్గా చదివించాడు ఆయన. ఈ రోజున ఇప్పుడు కూడా మా పిల్లలు కూడా అదే ఆలోచనలు అదే భావాలతో ఆయన ఏ అయితే ఆదర్శంగా ఒక ఎంఎల్ పార్టీలో ఒక విప్లవ భావాలతో ఉన్నాడో ఆ విధంగా మా కుటుంబాన్ని కూడా నడిపించడం జరిగింది. మేము కూడా ఈ రోజున కూడా అదే భావాలతో అదే దాంట్లో మేము పనిచేస్తూ ఉన్నాము. ఎప్పుడు నిరంతరం కూడా ఆయన ఏమైతే మాకు అప్పచెప్పాడో, ఆయన ఏ అయితే ఆదర్శాలు మాకు అందించాడో అటువంటి దాంట్లో మేము మా కుటుంబం నేను కానీ నా పిల్లలు కానీ నిరంతరం మేము ఆటో కార్మికుల మీద కానీ లేదంటే మహిళా సమస్యల మీద కానీ లేదు విద్యార్థి రంగ సమస్యల మీద కానీ మేము ఎప్పుడు నిరంతరం ఈ ఎంఎల్ పార్టీలో పనిచేస్తూ ఉంటామని చెప్పి మేము ఆయన భావాలను మేము ఆదర్శంగా తీసుకొని మేము ముందుకు నడుస్తామని తెలియజేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను హరించేలా చేపడుతున్న నల్ల చట్టాలను తక్షణమే రద్దు చేయాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. పాలకుల విధానాలపై కామ్రేడ్ ఎల్వి కుటుంబరావు స్ఫూర్తితో పోరాడతామన్నారు. కామ్రేడ్ ఎల్వి కుటుంబరావు భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు రాష్ట్ర నాయకుడిగా, అట్లాగే ప్రగతిశీల ఆటో కార్మిక సంఘానికి రాష్ట్ర కన్వీనర్గా, అలాగే సిటీ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకుడిగా కొనసాగినటువంటి వ్యక్తి. నేటికి 3 సంవత్సరాలు అయింది ఆయన మరణించి. ఆయన ఆశయాలను ఆయన లక్ష్యాలను ఈ వ్యవస్థ మార్పు కోసం, నూతన సమాజ ఆవిష్కరణ కోసం తన అహర్నిశలు పనిచేశాడు. ఒక రకంగా ఆటో యూనియన్ నిర్మాణంలో తన విజయవాడ సిటీలో ఆటో కార్మికుల హృదయాల్లో నిలిచినటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తి ఆశయాలను కొనసాగించడం కోసమే ఎల్వి కుటుంబరావు 3వ సంస్మరణ సభని ఈరోజు జరుపుకుంటూ ఉన్నాం. ఈరోజు దేశంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయాలు దాదాపుగా పెట్టుబడిదారులకి సంపన్న వర్గాలకి ఈ దేశ సంపదను దోసిపెట్టడం, అట్లాగే ప్రభుత్వాలను విమర్శిస్తున్నటువంటి ప్రజానాయకుల యొక్క గొంతులను నొక్కివేయటం, ఈ దేశంలో ఉన్నటువంటి సంపద అంతా కూడా కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పేటువంటి దుర్మార్గమైనటువంటి ఒక సంస్కృతిని పాలకవర్గాలు తీసుకొస్తూ ఉన్నారు. దానికి వ్యతిరేకంగానే కుటుంబరావు పనిచేసినటువంటి పరిస్థితి. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆటో కార్మికులకు కానీ, భవన నిర్మాణ కార్మికులకు కానీ, ఆశా వర్కర్లు కానీ, మిడ్ డే మీల్స్ కానీ, మిగిలినటువంటి అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికుల యొక్క సమస్యల్ని ఈ ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. ఈరోజు అసంఘటిత రంగంలో 22,000 మంది వివిధ కారణాలతో ప్రమాదాలకు గురయ్యి అందులో దాదాపుగా 10,000 మంది చనిపోయినటువంటి వాళ్ళకి కనీసం కాంపన్సేషన్ అనేటువంటిది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వాల. 2024 ఎన్నికల్లో ఎన్నికైనటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇవ్వలేనటువంటి పరిస్థితి. అందుకని అమరావతి కాదు, మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి 6 లక్షల ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజల అభివృద్ధి వైపుగా ఈ పాలకవర్గారు ముందుకెళ్లాలనేటువంటిది, అట్లాగే మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక చట్టాలు కానీ, మిగిలినటువంటి ఇప్పుడు కగారా అనేటువంటి ఆపరేషన్ కగారా తీసుకొచ్చి ఆదివాసీల మీద ఒక నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నటువంటి స్థితి, ఈ అన్నిటిని పురస్కరించుకొని ఈయన ఏదైతే ఆశించాడో ఆ ఆశయాల వెలుగులో పనిచేయాలని చెప్పేసి అటువైపుగా ఆయనకి నిజమైన నివాళులు అర్పించినట్టు అవుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఎం రామకృష్ణ, ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఒంగోలుకు చెందిన 60 ఏళ్ల వృద్ధుడు ప్రసాద్ కి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు పునర్జన్మనిచ్చారు. కుక్కల ద్వారా సంక్రమించిన హైటాటిడ్ వ్యాధి కారణంగా 2 నెలలుగా కడుపు నొప్పి, చలి జ్వరంతో బాధపడుతూ ప్రసాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. ఈ నేపథ్యంలో డాక్టర్ వై కిరణ్ వైద్య బృందం సంక్లిష్టమైన ఆపరేషన్ ని విజయవంతంగా పూర్తి చేసింది. ఈ మేరకు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి, డాక్టర్ కిరణ్ శుక్రవారం చికిత్స అందించిన వివరాలను మీడియాకు తెలిపారు. ప్రకాశం జిల్లా మాధవరం అనే గ్రామం నుంచి అబ్స్ట్రక్టివ్ జాండీస్ తోటి, కడుపులో నొప్పితోటి ఇక్కడికి వచ్చారు. వారు రాగానే ఇక్కడికి
మన సర్జరీ డిపార్ట్మెంట్లో దాని వర్కప్ అంతా చేసి ఇది లివర్లో ఒక ఐడియాటిడ్ సిస్ట్గా గుర్తించారు. ఇది ఈ రోజుల్లో కూడా వస్తుంది అంటే మనకి పర్సనల్ క్లెన్లీనెస్ అట్లాగే పరిశుభ్రత లేకపోవడం వల్ల. యూజువల్గా ఈ ఐడియాటిడ్ సిస్ట్ అనేది జోనోసిస్ అంటే జంతువుల్లోంచి మనిషికి వచ్చే ఒక అరుదైన జబ్బు ఇది. అంటే పాత రోజులు ఎక్కువ వచ్చేది, ఇప్పుడు క్లెన్లీనెస్ పెరగటం వల్ల మనకి దీని గురించి అవగాహన పెరగటం వల్ల కొంచెం తక్కువే వస్తున్నాయి. అయితే ఇది జంతువుల్లో నుంచి అంటే యూజువల్గా గొర్రెలు కానీ మేకలు కానీ వాటిల్లోంచి డాగ్స్లోకి వచ్చి డాగ్స్లోంచి మళ్ళీ ఒక యాక్సిడెంట్గా ఇంటర్మీడియట్ హోస్ట్గా ఉన్న మనుషుల్లోకి వస్తుంది. అలా మనం చూస్తున్న ఈ మధ్య డాగ్స్ మేనేజ్ ఎంత ఇబ్బందిగా ఉందో, డాగ్స్ వల్ల ఒక రేబీసీ అనుకుంటాం మనము. ఈ ఐడియాటిడ్ సిస్ట్ కూడా వచ్చే అవకాశం ఉన్న ఒక డాగ్స్ కూడా ఒక వెక్టర్గా ఇంటర్మీడియట్ హోస్ట్గా ఉండే ఒక జబ్బు ఇది. ఇది లివర్లో అలా ఉండిపోయి అది కణుతులుగా తయారయ్యి ఇక్కడున్న మనకి కామన్ బైల్ డక్ట్ని కూడా అబ్స్ట్రక్ట్ చేసి వీళ్ళకి అబ్స్ట్రక్టివ్ జాండీస్ వచ్చి ప్రాణాంతకం అవుతుంది. సో అలాంటి ప్రాణాంతకమైన పరిస్థితుల్లో మన దగ్గరికి వచ్చినప్పుడు మన ఏకుల కిరణ్ కుమార్ గారు దీన్ని కనిపెట్టి దీనికి ఒక మన దగ్గర ఉన్న ఆపరేషన్ గదులు ఉపయోగించి మన ఎన్టీఆర్ వైద్య సేవలు దీనికి రూపాయి కూడా ఖర్చు కాకుండా అన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఆపరేషన్ చేసి ఈ పేషెంట్ని మన ముందు లైవ్గా చక్కగా హాయిగా మళ్ళీ మరొక నేను అనుకోవటం నెక్స్ట్ వీళ్ళకి మనకి ఒక్కోసారి క్రికెట్లో ఒకసారి క్యాచ్ మిస్ అయితే 100 కొట్టినట్లు వీళ్ళు క్యాచ్ మిస్ అయ్యారు ఇక్కడ. ఈయన అయితే మాత్రం ఇక్కడ 100 ఏళ్ళు నీరేళ్ళు జీవిస్తాడని నేను అనుకుంటున్నాను ఈ ప్రసాద్ అనే అతను. ఎందుకంటే అంత ప్రాణాంతకమైన జబ్బు. దాన్ని గుర్తించి వెంటనే టైంకి స్పందించి వాళ్ళకి అన్ని టెస్టులు చేసి ఇంత మంచిగా విజయవంతంగా ఆపరేషన్ చేసిన ఈ టీం అందరికి కూడా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్గా నేను వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, గ్రామ స్థాయి నాయకులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్. సీఏ కావాలనుకుని మంత్రి అయ్యానని నాదెండ్ల మనోహర్ వెల్లడి. సీఏ విద్యార్థుల జాతీయ సదస్సులో మంత్రి నాదెండ్ల ప్రసంగం. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపిన వాతావరణ శాఖ. ఇవి నేటి వార్తలు. మళ్ళీ బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.